ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అడ్డాగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో 2024 ఎన్నికల్లో కూటమి పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ సంతోషం కొన్నాళ్ళైనా గడవక ముందే తమ్ముళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇక అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇప్పుడు సీన్ రసవత్తరంగా మారుతుంది. ఓవైపు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే, మరోవైపు ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలతో నియోజకవర్గంలో టీడీపీ పలచనబడుతోంది. ఎన్నికల ముందు నుంచి ఉన్న గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మనుషులమంటూ కొందరు నేతలు సాగిస్తున్న కార్యక్రమాలు ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పిగా మారాయి. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే సదరు నేతలకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినా పెద్దగా ఫలితం లేనట్టుగా ఉంది. నిత్యం ప్రజలతో మమేకమై సొంతంగా తన గ్రాఫ్ పెంచుకోవాలని చూస్తున్న ఎమ్మెల్యేకు సొంత నేతలతో తలనొప్పిగా మారింది. అనంతపురం నియోజకవర్గంలో కొందరి నేతల తీరు వివాదాస్పదం అవుతోంది. కొందరు నేతలు ఇటు ఎమ్మెల్యేకు అటు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారన్న వార్త జిల్లాలో చక్కర్లు కొడుతోంది. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న అనంతపురం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వైషమ్యాలు, విభేదాలు అధికార పార్టీకి సంకటంగా మారాయి. అధికారంలో ఉన్న నేతల మధ్య ఉన్న విభేదాలతో ప్రతిపక్ష పార్టీలకు అడ్వాంటేజ్ కలుగుతోందన్న అభిప్రాయం నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది. నేతల తీరుపై స్వయంగా అధిష్టానం కలగజేసుకుని అక్షంతలు వేసినా ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ఆ నియోజకవర్గంపై టీడీపీ హైకమాండ్ సీరియస్గా ఉందని తెలుస్తోంది. అనంతపురం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపొందారు. ఎన్నికల ముందు నుంచి కూడా అనంతలో ఎమ్మెల్యే సీటు కోసం గ్రూప్ రాజకీయాల్లో నెలకొన్న అధిష్టానం జోక్యంతో అంతా కలిసి పనిచేశారు. ప్రభాకర్ చౌదరి, మాజీ మేయర్ స్వరూపతో సహా మిగతా నేతలంతా కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి కోసం పనిచేసి ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించేలా పనిచేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వ పెద్దలు తమకు సహకరించకపోతారా అని నేతలు భావించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాక దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నా పార్టీలో మాత్రం సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎమ్మెల్యే దగ్గరవుతూ వారి సమస్యలు వింటూ పరిష్కారాలు చూపిస్తున్నారు. నిత్యం వార్డులో కలిగి తిరుగుతున్నారు. అంతా కలిసి పనిచేద్దామని దగ్గుబాటి ప్రసాద్ ఇతర నేతలకు పిలుపునిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా పదవులు, పనులు ఆశించిన కొంతమంది నేతలు ఈసురోమంటున్నారు. అయితే కొందరు నేతలు ఎమ్మెల్యే పేరు చెప్పి సాగిస్తున్న దందాలతో ఎమ్మెల్యేకు బ్యాడ్ నేమ్ వస్తోంది. ఎమ్మెల్యే మనుషులు అని చెప్పుకుంటూ వాళ్ళు చేస్తున్న పనులు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. దీంతో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. దీంతో అనంతపురం జిల్లాలో టీడీపీ వచ్చే రోజుల్లో దెబ్బ తినడం ఖాయమన్న అభిప్రాయం ఎక్కువ అవుతోంది. అయితే అనంతపురంలో ప్రధానంగా పారిశుద్ధ్యం, నీటి సరఫరా వంటి పనులు పడకేయడంతో ప్రజలు కూటమి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మాత్రం పనుల పురోగతి కోసం అధికారులతో పదే పదే సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కింది స్థాయి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ తో పాటు పలు నామినేటెడ్ పదవులు పెద్ద ఎత్తున పార్టీ నేతలు ఆశించారు. చైర్మన్ పదవిని పొత్తులో భాగంగా కూటమి పార్టీలో భాగమైన జనసేనకు కేటాయించారు. దీంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి ఆశలు పెట్టుకున్న కొంతమంది తెలుగు తమ్ముళ్లకు నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి పేరును ప్రతిపాదించగా పార్టీ పెద్దలు తిరస్కరించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ముందు నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ పై ఆశలు పెట్టుకుని ప్రచారం చేసుకున్న నేతలపై దగ్గుబాటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే చుట్టూ ఉంటూ క్షేత్రస్థాయిలో కొందరు నేతలు చేస్తున్న వ్యవహారాలతో ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారుతోంది. అంతేకాదు అనంతపురం జిల్లాలో కూటమి నాయకుల మధ్య విభేదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో నీ మాటే నా మాటగా, నీ బాటే నా బాటగా ప్రేమ ఒలకబోసిన నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఎంత అధికార పార్టీ నాయకులైనా అంతకంతకు గ్యాప్ పెరిగిపోతోంది. ఇక్కడ కూటమి నాయకుల్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయం మారిపోతోంది. అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందాక అంబిక లక్ష్మీనారాయణకు ఏ ఎమ్మెల్యేతో పొసగడం లేదట. ఇందుకు కారణాలు కూడా వెతికే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో కీలకంగా ఉంటూ ఎంపీని అడుగుపెట్టనివ్వడం లేదని సమాచారం. ఎంపీ అయితే ఏంటి, మా సెగ్మెంట్లో ఆయనకు పని ఏమిటి అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారట. దాదాపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపీకి నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారట. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అంటున్నారు టీడీపీ నేతలు. అప్పుడప్పుడు అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, సింగనమల నియోజకవర్గాల్లో కనిపిస్తోన్న ఎంపీ ఇప్పుడు అక్కడ కూడా ఎంట్రీ లేకపోవడంతో సొంత కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా, ఆయనకు సమాచారం లేకుండా కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడంతో ఎమ్మెల్యేలకు ఎంపీకి మధ్య ఇంకా గ్యాప్ పెరిగిందట. అనంతపురంలోని ఎంపీ కార్యాలయ నివాసం ఉండడంతో ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో ఈ నేతల మధ్య విభేదాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇవి ప్రత్యక్ష పోరుకు కారణం కాబోతున్నాయన్న వర్షన్ పార్టీ నేతల్లో ఉంది.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అనంతపురం రాజకీయాల్లోకి ఎన్నికల ముందే వచ్చారు. పార్టీ చివరి నిమిషాల్లో అనూహ్యంగా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఖరారైంది. అంతకుముందు రాప్తాడు మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకున్న అనుభవంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గ్యాపులేవి పట్టించుకోకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డంపింగ్ యార్డ్ తరలింపు వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఆయన ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యే దృక్పథం, సంకల్పం మంచిదే అయినా ఎమ్మెల్యే పేరు చెప్పుకుని కొందరు నేతలు చేస్తున్న ఆగడాలతోనే పార్టీకి ఇబ్బంది అన్నది నేతలు అంగీకరిస్తున్న విషయం. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై దగ్గుపాటి ఏ విధంగా స్పందిస్తారో, ఇలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.